నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక విధానం ప్రభుత్వం అమలు చేయడానికి పారిశ్రామికవేత్తలు తమ సూచనలు సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం 2024-29 ప్రకటించనుందని, ఇందుకోసం జిల్లాలో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు తమ సూచనలు సలహాలు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలపాలని కోరారు. పారిశ్రామికవేత్తల సూచనలు సలహాలు వారి సమస్యలు ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం భీమవరం మావుల అమ్మవారిని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో మంత్రోచ్చారణ మధ్య ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగే శేషవస్త్రం అమ్మవారి ఫోటోను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరానికి అందించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి గణేష్, భీమవరం డివిజన్ ఎండోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులను అత్యంత అంకిత భావంతో పరిష్కరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి వివిధ శాఖల్లో మీకోసం ఫిర్యాదును పరిశీలించే విభాగ అధిపతులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులను జిల్లా అధికారులు స్వయంగా పరిశీలించి సరైన పరిష్కారాన్ని అందించాలని ఆదేశించారు. ఫిర్యాదు పరిష్కారంలో నాణ్యత పెరగాలని, మీకోసం వినతుల పరిష్కారం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. ఈ విధంగా కొన్ని శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని ఇంకా మెరుగ్గా ఏ విధంగా పరిష్కరించవచ్చునని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో రీఓపెన్ కాని విధంగా పరిష్కారం జరగాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ వెలుపల కారిడార్లో విద్యుత్ ఆదాకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు, వినియోగదారుల బిల్లుల చెల్లింపుకు ఏర్పాటు చేసిన ప్రచార సాధనాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ విద్యుత్ పొదుపుకు సరైన మార్గం సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవడమని, ఇది ఎంతో లాభదాయకమైందని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడానికి పెద్ద మొత్తంలో సబ్సిడీ కూడా అందుతుందని, ఏర్పాటు కూడా సులువైందని తెలిపారు. నాటికి పెరుగుతున్న విద్యుత్ బిల్లులతో సామాన్య మధ్యతరగతి ప్రజలు మోయలేని భారం పడుతోందని, ఈ సమస్య పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ పొందడమే కాకుండా మిగులు విద్యుత్ను విక్రయించి ఆదాయం పొందవచ్చునని తెలిపారు. సులువైన మార్గంలో విద్యుత్ బిల్లుల చెల్లింపుకు సులువైన ఆన్లైన్ విధానాన్ని విద్యుత్ శాఖ వినియోగంలోకి తీసుకొచ్చిందని తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు వెబ్సైట్ ద్వారా పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఉన్నతంగా విద్యను అభ్యసించేందుకు అనువైన వాతావరణాన్ని వసతి గృహాల్లో కల్పించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. తణుకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసతి గృహాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతిపై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జిల్లా కలెక్టర్ సమాధానాలు రాబట్టారు. వారు నేర్చుకున్న విషయాలను రాసి చూపించాలని అడిగి రాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచిగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందని, అప్పుడే మీ కలలు సాకారం అవుతాయని అన్నారు. అన్ని విషయాలపై పూర్తి పరిజ్ఞానం కలిగినప్పుడే చదువులో కూడా మరింత రాణించగలరని అన్నారు. చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయాలని తన దృష్టికి తేవాలని విద్యార్థులతో కలెక్టర్ అన్నారు. విద్యార్థుల రూమ్స్ను, వారు ఉపయోగించే టాయిలెట్స్ను నేరుగా వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు భోజన సదుపాయాలు ఎటువంటి లోపం లేకుండా నాణ్యత పాటించాలని వసతి గృహం అధికారిని ఆదేశించారు. వారంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని మంచి భవిష్యత్తు పొందాలని కలెక్టర్ నాగరాణి ఆకాంక్షించారు. తణుకు మండలం వేల్పూర్లో ఎస్టీపీ ఏర్పాటుపై అవసరమైన స్థలాన్ని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరానికి మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ క్షేత్రస్థాయిలో చూపించి సంబంధిత వివరాలను తెలిపారు. ఎన్డిస్ట్రీ గైడెన్స్ ప్రకారం స్వచ్ఛంద కార్పొరేషన్ సహకారంతో ప్రతి పట్టణంలో ఎస్టీపీ ఏర్పాటు చేయాల్సి ఉందని,
సీవేజ్ నీటిని ప్లాంట్ ద్వారా రీట్రీట్మెంట్ చేసి వాటర్ బాడీస్లోకి వదలాల్సి ఉంటుందని తెలిపారు. ఇందు నిమిత్తం వేల్పూర్ రైల్వే గేట్కు ఆనుకుని 5.21 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ భూమి కొనుగోలుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎస్టీపీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నిధుల కొరత లేదని సూచించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వ వైద్యులు ముందు వరుసలో ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం తణుకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రసూతి వార్డు, మందు నిల్వ కేంద్రం, పరిపాలన, ఓపీ విభాగాలు, ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రే యూనిట్లను పరిశీలించి సంబంధిత వైద్యులకు సూచనలు జారీ చేశారు. గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రసవాలు ఎలా జరుగుతున్నాయి, యాంటీనెంటల్ చెకప్లు బాగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. మందుల విభాగాన్ని పరిశీలించిన సందర్భంలో ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందులను సంబంధిత రిజిస్టర్లో నమోదు చేసి ఆ మందును విడిగా భద్రపరచాలని అన్నారు. ఎప్పటికప్పుడు మందుల ఎక్స్పైరీ డేట్ను పరిశీలించుకోవాలని సూచించారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. ఓపీ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని, రోగులకు అందిస్తున్న సేవను విస్తృతపరచాలని సూచించారు. ఓపీ విభాగం హాల్లో రోగులు కూర్చోవడానికి ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాను తరచూ ప్రభుత్వ ఆసుపత్రులు ఆకస్మిక తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో లోపాలు కనిపించినా, రోగుల నుండి ఒక ఫిర్యాదు వచ్చినా సంబంధిత వైద్యాధికారులను, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలిపారు. ఆసుపత్రి పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం తనిఖీ హాస్పిటల్ను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలు పరిశీలించడం జరిగిందని, చికిత్స పొందుతున్న రోగులతో కూడా మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రులు అందుతున్న సేవలపై రోగులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇంకా మెరుగైన వైద్య సహాయం రోగులకు అందించాలని ఈ సందర్భంలో వైద్యులకు పలు సూచనలు చేసినట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రి తనిఖీ సందర్భంగా తణుకు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, DCHS సూర్యనారాయణ, ఆసుపత్రి వివిధ విభాగాల వైద్యులు సాయి బాలాజీ, శ్రీరాజు, శారదా ప్రసన్న, S రామకృష్ణ తదితరులు ఉన్నారు. తణుకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. జనరల్గా పేషెంట్ కేర్ ఎలా ఉంది, మెడిసిన్స్ ఎట్లా ఉన్నాయి, సర్జరీస్ ఎట్లా జరుగుతున్నాయి, ఇష్యూస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది. పేషెంట్స్ అందరితోటి కూడా ఇంటరాక్ట్ అయ్యాము. డాక్టర్స్ తోటి సమగ్రంగా చర్చించడం జరిగింది. జనరల్గా కూడా ఇది హాస్పిటల్ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి కొంచెం షార్టేజ్ ఉంది, అది చూసి ఒకసారి అడ్రస్ చేస్తాము. కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నాము. విలేజ్ వైజ్, హౌస్ హోల్డ్ వైజ్ కూడా ఏ విధంగా ఉంది, తర్వాత PHC వైజ్ ఏ విధంగా ఫీవర్స్ రికార్డ్ అవుతున్నాయి, డెంగ్యూ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా మేము కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నామండి. దానికి తగ్గ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ పుట్టినరోజు వేడుకలను భీమవరంలో కాంగ్రెస్ పార్టీ అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరంలోని గునుపూడి సెంటర్లో ఏర్పాటు చేసిన నూతన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పాల్గొని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, భీమవరం శాసన కులపతి రామంజనేయులు, మాజీ మంత్రి కరుమూరి బాపిరాజు, జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొడుకుడు గోవిందరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. ప్రధాని రాజీవ్ గాంధీ, జోహార్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. ఇచ్చినటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా మీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. బాపిరాజు గారు ఫోన్ ఎక్కడ ఉంటున్నారు? రాజీవ్ గాంధీ గారు అంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఎంచేతంటే ఆయన పరిపాలించినప్పుడు ఒక కులాలతో కానీ, మతాలతో కానీ, ప్రాంతాలతో కానీ సంబంధం లేకోకుండా, అలాగే
పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు. అలాగే అనేక మంది చెప్పారు ఈ రోజున యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ దేశంలో అయితే యువత ఆలోచన ఉంటుందో ఆ దేశం బాగుంటుందని చెప్పి ఆలోచనతో మరి 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటుని 18 సంవత్సరాలు తీసుకురావటం కానీ, లేకపోతే ఈ దేశంలో మరి ఈ రోజున అనేక మంది పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో, ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క యువత పనిచేస్తుందంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దానికి ఏకైక ప్రధాన కారణం కాదు, ఏకైక కారణం రాజీవ్ గాంధీ గారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం గొప్ప విశేషమని అన్నారు. నాటి రాజీవ్ గాంధీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో సాంకేతిక టెలికాం రంగానికి బలమైన పునాదులు వేశాయని, తండాల నుండి పట్టణాల వరకు ప్రజలు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఈరోజు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ పాలనా సంస్కరణ ఫలితమేనని అన్నారు. అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఏ డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాలలో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన విత్తనం. ఆ మహానుభావుడు విజన్ 2020 అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో మామూలు ఫోన్ లేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి వెలుగెత్తి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారు 21 సంవత్సరాలు ఉన్న యువకుడికి 18 సంవత్సరాలకి ఓటు తిప్పించి యువత రాజకీయాలకు రావాలి, ఈ రాష్ట్రాలు, ఈ దేశాలు బాగుండాలి అనే ఆలోచనతో నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. కార్యక్రమం ఉబ్రిశెట్టి కనకరాజు, బండి రమేష్ కుమార్, ఉబ్రిశెట్టి రామకృష్ణ, జంపల సుబ్రహ్మణ్యరాజు, బదరాల పుల్లేశ్వరరావు, బాబ్జీ, సడదా సిల్వియా, నందమూరి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం అత్తిలి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతులపై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జిల్లా కలెక్టర్ సమాధానాలు రాబట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనాన్ని రుచి చూశారు. భోజనం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మంచిగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందని అన్నారు. అప్పుడే మీ కళలు సాకారం అవుతాయని తెలిపారు. అన్ని విషయాలపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడే చదువులో మరింత రాణించగలరని అన్నారు. చదువులతో పాటు ఆటలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మంచి ఆరోగ్యం, శరీర దారుఢ్యం పెంపొందించుకోవాలని సూచించారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయాలని, తన దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యార్థులతో అన్నారు. విద్యార్థుల రూములను, వారు ఉపయోగించే టాయిలెట్స్ను కలెక్టర్ నేరుగా వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు భోజన సదుపాయాల్లో ఎటువంటి లోపం లేకుండా నాణ్యత పాటించాలని, వారంలో మెనూ ప్రకారం ఆహారం అందించాలని వసతి గృహాల అధికారులను జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని మంచి భవిష్యత్తు పొందాలని కలెక్టర్ చదవడ నాగరాణి ఆకాంక్షించారు. వసతి గృహ తనిఖీ సందర్భంలో అత్తిలి తహసీల్దార్ డి వంశీ సుబ్రహ్మణ్యేశ్వర్, ఎంపీడీ అమీర్ జమ్మా, ఏఓ పివిఎస్ రమణారావు, హెచ్డబ్ల్యూడ్ జేడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల రిఫ్రెష్మెంట్ శిక్షణలో భాగంగా 2వ రోజు అత్తిలి గ్రామంలో చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. షెడ్డు వద్ద షెడ్ నిర్వహణపై సర్పంచులకు, కార్యదర్శులకు, క్రాప్ మిత్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇండ్ల వద్ద తడి చెత్త, పొడి చెత్త సేకరించడం, వాటిని సంపద తయారీ కేంద్రానికి తరలించి ఎరువుగా తయారు చేసే విధానాన్ని తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు అత్తిలి ఎంపీపీ సుంక నాగేశ్వరరావు, ఎంపీడీఓ అమీర్లు జమా, ఏఓ వివిఎస్ రామారావు, విస్తరణాధికారి శ్రీనివాస్, సర్పంచులు, కార్యదర్శులు, క్లాప్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండల పరిషత్ సర్వసభ సమావేశం బుధవారం మధ్యాహ్నం జరుగుతుందని ఎంపీడీఓ ఎండి అమీలు జమా తెలిపారు. ఎంపీపీ సుంక నాగేశ్వర అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు విధిగా పాల్గొనాలని కోరారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన లైంగిక దాడి హత్యకు నిరసనగా తణుకు బార్ అసోసియేషన్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళవారం తణుకు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ వర్మకు మెమోరాండాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో చదువుతున్న అవినీతి భాగవతాలను వెలికి వస్తుందని భయంతో లేడీ ట్రైనింగ్ డాక్టర్ని హత్య చేయడం దుర్మార్గమని అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహిళా వైద్య ఆరోగ్య హోంశాఖలను కూడా మమతా బెనర్జీ నిర్వహిస్తూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించకపోవడం సిగ్గుచేటని అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లకు రక్షణ కల్పించాలని, మహిళలకు రక్షణ చర్యలు చేపట్టాలని న్యాయవాదులు కేంద్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొండా శ్రీనివాస్, న్యాయవాదులు కారు వెంకటేశ్వర్లు, పొట్ల సురేష్, జి అంబేద్కర్, ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునుస్వామి, పట్ల శ్రీనివాస్, అనుకుల రమేష్, డి అప్పారావు, బివి విక్టర్ బాబు, చింతపల్లి నాగేశ్వరరావు, గూడూరు సత్యనారాయణ, ఎం ప్రభాకర్రావు, కె పురుషోత్తం, న్యాయవాది గుమస్తాల సిద్ధేశ్వరరావు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కలకటా సంఘటనలో నిందితులు వెంటనే, కలకటా సంఘటనలో బాధ్యులైన నిందితులు వెంటనే చేయాలి. కలకటా సంఘటనలో బాధ్యులైన నిందితులన్నే 9వ తేదీన కలకట్టా మహానగరంలో మరి కేజీఆర్ కాలేజీ ఆర్జీ కేర్ హాస్పిటల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్గా చదువుతున్న ఆమెని ఒక నిర్భయ మహిళని చాలా దారుణంగా మరి రేప్ చేసి హత్య చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం జరిగింది. 1973లో కూడా ఒక నర్సును కూడా ఈ విధంగా చేయడం వల్ల 42 సంవత్సరాలు ఆమె కోమలో ఉండడం జరిగింది. మళ్ళా తర్వాత 42 సంవత్సరాల తర్వాత ఇదే విధంగా మన కలకత్తా పట్టణంలో జరగడం చాలా అన్యాయమైన విషయం. ఇది సాక్ష్యాలు కూడా లేకుండా చేయడం కూడా దుర్మార్గమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మమతా బెనర్జీ గారు ఆమె హోమ్ మినిస్టర్ గాను అలాగే హెల్త్ మినిస్టర్ గాను బాధ్యతలు వహిస్తూ ఉన్నారు. అటువంటి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా డాక్టర్కి అన్యాయం జరిగి ఆమెను ఆత్మహత్యగా మరి హత్య చేసేయడం అనేది చాలా దుర్మార్గమైన. దీనికి కారణం ఏంటనేది తెలుస్తుంది. ఏమిటంటే ఆ కాలేజీలో అనేక అవినీతులు జరుగుతున్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఈ అమ్మాయి దృష్టికి రావడం, వీటినన్నింటినీ కూడా కాలేజీ దృష్టికి తీసుకెళ్ళి వాటిని ప్రశ్నించడం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని భయభ్రాంతులు, మిగతా వాళ్ళని కూడా విద్యార్థులను కూడా భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో కాలేజీలో ఉండే కొన్ని మాఫియా గ్యాంగ్ని ప్రిన్సిపాలే పురమాయించి ఈ అమ్మాయి మీద అఘాత్యం చేసి ఈ అమ్మాయిని చంపడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇటువంటి సంఘటనలు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగడం అనేది దుర్మార్గం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఎవరైతే డాక్టర్లు నిరసన తెలియజేస్తున్నారో ఆ డాక్టర్లందరినీ సస్పెండ్ చేయడం, ఎక్కువగా ఉద్యమాల్లో పనిచేసే డాక్టర్లందరినీ కూడా మూల ప్రాంతాలకు కూడా బదిలీలు చేయడం, వాళ్ళ మీద హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది. అందుకు న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం, నిర్భయ మహిళకి కుటుంబానికి న్యాయం జరగాలి. వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినమైన శిక్షలు విధించాలి. వెంటనే విచారణ జరగడానికి ఫాస్ట్ కోర్టులని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తణుకు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఓరియంటల్ స్కూల్, ఎంపీఎల్ స్కూల్ నెంబర్ 15, ఎన్టీఆర్ మున్సిపల్ యూపీ స్కూల్ నెంబర్ 1 వద్ద ప్రపంచ దోమ దినోత్సవాన్ని తణుకు సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆగస్టు 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పైరేరియా కంట్రోల్ యూనిట్ హెల్త్ సూపర్వైజర్ కె సత్యనారాయణ, స్కూల్ హెడ్ మాస్టర్లు పి సుజాత, ఎన్సిసి హరిబాబు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, హెల్త్ అసిస్టెంట్లు ఎం శ్రీనివాస్, తాతాజీ, ఆశా కార్యకర్తలు, ఎస్సీ సిబ్బంది పాల్గొన్నారు. బిహెచ్ఎల్ నుండి తణుకు వచ్చిన నైట్ రైడర్ బస్సులో పేర్ల ప్రదీప్ అనే ప్యాసింజర్ 6 లక్షల విలువైన బంగారాభరణాలు ఉన్న బ్యాగును బస్సులో వదిలేసి విజయవాడలో దిగిపోయాడు. బ్యాగును గమనించిన డ్రైవర్లు తనకు వచ్చిన వెంటనే సెక్యూరిటీ వారికి డిఎంకి తెలియపరిచారు. విజయవాడ నుండి వెంటనే వచ్చిన ప్రదీప్ అన్ని వివరాలు అడిగి పరిశీలించి సెక్యూరిటీ డిఎం సమక్షంలో డ్రైవర్లు ఎన్న వెంకట గోపాలరావు, పెనుమచ్చి శ్రీనివాసరాజులు బ్యాగ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుడు పేర్ల ప్రదీప్ ఏపీఎస్ఆర్టీసీ సంస్థను, డిఎంను, ముఖ్యంగా డ్రైవర్లను ఇద్దరిని ప్రశంసించారు. 6 lakhs వాల్యూ. మీ అదృష్టం బాగుంది, ఎమ్మటే చెప్పారు కాబట్టి చూసుకున్నాను. నేను
ట్రావెల్ చేస్తున్నాను మియాపూర్ నుంచి విజయవాడ. నైట్ రైడర్ ఏపీఎస్ఆర్టీసీ స్లీపర్ అండ్ సీటర్ బస్. ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ 1 and 2 seats. Actually, unfortunately, I forget to miss the ornaments bag in first seat. So when I left from the Vijayawada, I just remember and immediately called to driver. I have a number already, driver garu. So he responded immediately and he told that I got the bag. So he agreed to told that to hand over in the Tanuku department, because bus is depot from the Tanuku. So then immediately I just I came to Tanuku by car, and I really grateful, thankful to driver garu and depot manager and the security department all, because they believe they have trust and immediately verified and hand over this gold. Almost this is a 6 lakhs cost this gold ornaments. I really appreciate the APSRTC and ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరసిస్తూ దేశవ్యాప్తంగా బహుజన సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తణుకులో మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే భారత బంద్కు పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వాణిజ్య వ్యాపార సంస్థలు, హోటళ్లు, రవాణా సంస్థలు సహకరించాలని మాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు తిర్రె రవిదేవ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సన్నాహక సమావేశం తేతరి అంబేద్కర్ భవనంలో కేసరపల్లి వెంకట్రావు అధ్యక్షున సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకుడు వెన్నపు సుధాకర్, దళిత నాయకుడు మూలం మైకేల్, మాల ఐక్యవేదిక నాయకుడు మర్రి నవీన్, బద్దె కిరణ్, మధ్యల యేసు, నేలపాటి రేవంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.